శ్రీమాత్రే నమః. అందరూ ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం. పవిత్ర సర్వక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణగాథలు చెబుతున్నాయి. రామేశ్వరంలో ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం సంగమ స్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రామనాథస్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. చరిత్రతో పాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. రామేశ్వరం చరిత్ర. పురాణాల ప్రకారం త్రేతాయుగములో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించే శ్రీలంకకు చేరుకున్నాడు. తరువాత రావణాసురుని సంహరించి అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరారనే పురాణోక్తి. అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చెయ్యమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట శ్రీరాముడు. అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయానికి దగ్గర పడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందంట. ఆ శివలింగానికే శ్రీరాముడు పూజలు చేశాడట. ఆ తరువాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ కలిపి ప్రతిష్ఠించాడట. అంతేకాదు, భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని పూజలు చేయాలని కోరాడంట. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు, నైవేద్యాలు చేసిన తరువాత రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా 2 శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెబుతున్నారు. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగాల్లో భక్తులతో పూజలు అందుకున్నాడు. అగ్నితీర్థం గురించి తెలుసుకుందాం. రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవి. రావణ సంహారం తర్వాత రాముడు అమ్ముల పొదిలో మిగిలిన 22 బాణాలతో ఇక్కడే 22 బావులను సృష్టించాడని పండితులు చెబుతున్నారు. ఇక్కడికే వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్నితీర్థంలో స్నానం చేసిన తరువాతే ఆలయం లోపలికి వెళ్తారు. అలాగే ఆలయంలో లోపల ఉన్న ఇతర తీర్థాలు అన్నింటిలో కాకపోయినా ఒక 2 స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని చెబుతున్నారు.
ఈ తీర్థాలని సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కొక్క బావి నీటి రుచి ఒక్కొక్కలా ఉంటుందంట. కొన్ని బావులో నీరు తీయగా కూడా ఉంటుందట. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగ వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. తీర్థలో పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు. శివలింగాల దర్శనం పూర్తయిన తర్వాత పర్వతావర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, గణపతి, నటరాజు, నవగ్రహ, వల్లి దేవసేన సమేత కార్తికేయ వంటి దేవతల్ని, దేవతామూర్తులని దర్శించుకుంటారు. ఆలయం ప్రకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్టను తెలియజేసే ఆలయము ఇక్కడ ఉంది. నంది విగ్రహం నంది మండపంలోని సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. హిందువులకు వారణాసి తరువాత రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తుంది. ఈ ఆలయం 1212 స్తంభాలతో నిర్మితమైంది. ఈ స్తంభాలు రామేశ్వర ఆలయానికి బలమైన పునాదిని అందిస్తాయి. ఈ స్తంభాలలో అద్భుతమైన హిందూ శిల్పాలతో అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా రామేశ్వర చరిత్ర అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నింటినీ తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని డైలీ ఫాలో అవుతూ ఉండండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.